ప్రభువైన యేసుక్రీస్తు నామములో క్రీస్తునందు ప్రియ సహోదరి సోదరులకు లోహిత్ క్రిస్టియన్ ఛానల్ తరపు నుండి శుభములు తెలుపుతున్నాను. ఈ దినం దేవుడు ఇశ్రాయేలీయులను ఎందుకు వదిలిపెట్టారనే వర్తమానం మీకు అందించాలని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అంత క్షేమమే కదా, అందరూ బాగున్నారా? ఇశ్రాయేలీయులు అనే జాతి దేవుని యొక్క ప్రత్యేకమైన జాతి. భూమి అంతటిలో ఎన్నో జాతులు ఉన్నాయి, ఎంతోమంది కలరు, భూమి పైన ఎన్నో రకాల ప్రజలు కలరు. ఇశ్రాయేలీయులు అనే వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ జాతి వారిని దేవుడు వదిలిపెట్టాడని ఒక చోట రాయబడి ఉంది. దేవుడు వదిలిపెట్టాడు. ఎందుకు వదిలిపెట్టాడు? దేవుడు క్రైస్తవులను మనల్ని కూడా వదిలిపెడతాడు. అటువంటి సమయం వచ్చినప్పుడు దేవుడు మనల్ని కూడా వదిలిపెడతాడు. వారిని ఎందుకు వదిలిపెట్టాడు, మనల్ని ఎందుకు వదిలిపెడతాడు అనే అంశం ఈ దినం చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 34 నుండి 43 వచనాలు. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 34 నుండి 43 వచనాలు చదువుకుందాం మొత్తం. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుతానని అతనితో చెప్పాను. అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడేవాడని వారు నిరాకరించిన ఈ మోసేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించి పంపాను. ఇక్కడ మనం మోసే అనే అతన్ని చూస్తున్నాం. మోసే అనే అతను ఐగుప్తు దేశంలో రాజకుమారునిగా పెంచబడ్డాడు. ఇశ్రాయేలుడైన ఐగుప్తు ఫరో కుమారునిగా పెంచబడ్డాడు. అయితే అతను ఇశ్రాయేలీయుల మీద అధికారం చూసినప్పుడు, లేకుంటే వాళ్ళను ఇశ్రాయేలీయులను ఏ విధంగా విడిపించాలి అనుకునే సమయంలో అతడు కొన్ని సమస్యలలో ఇరుక్కున్నాడు. అటువంటి సమయంలో ఇశ్రాయేలీయులు అన్నారు, మా మీద నువ్వు అధికారిని నియమించాడు, నేను తీర్పాన్ని నియమించిన వాడేవాడు. రాజు నియమించాడు, కానీ రాజు పని చేయలేదు. అక్కడ అతను రాజు పని చేయకుండా ఇశ్రాయేలీయుల పక్షంగా, అంటే తాను ఇశ్రాయేలుడని, తాను చిన్నప్పుడు చంపబడకుండా నదిలో వదిలిపెట్టబడినప్పుడు రాజు కుమార్తె అతన్ని తీసుకొని పెంచుకుందని అతను గ్రహించి ఇశ్రాయేలీయులు వారి ప్రజలు అనుకొని వారి వద్దకు వెళ్ళి వారి మధ్య వారి విడుదల కోసం ప్రయత్నం చేస్తుండగా వాళ్ళు అన్నారు, నువ్వు ఎవడు మా పక్షంగా వాదించాడు, నీకెవడు హక్కు ఇచ్చాడు? అలా వాళ్ళు మాట్లాడారు. మాట్లాడినప్పుడు అతను ఒక వ్యక్తిని, అంటే ఐగుప్తుని చంపి పాతిపెట్టినప్పుడు ఇశ్రాయేలీయులు, నువ్వు వాణ్ణి చంపిన నన్ను చంపుతావా అని అన్నాడు ఇశ్రాయేలీయుడు. అప్పుడు ఈ విషయం తెలిసిందని చెప్పి మోసే పారిపోయాడు మిద్యాను దేశానికి. అక్కడ మిద్యాన్లో 40 సంవత్సరాలు ఉన్నాడు. ఇశ్రాయేలీయులు పడుతున్న బాధను దేవుడు చూసి మోసే దగ్గరకు వచ్చి, నేను ఎవరైతే నేను అధికారిగా తీర్పరిగా నియమించావు మా మీద అని అన్నారో వాళ్ళ దగ్గరకు వెళ్ళు, నేను అధికారిగా తీర్పరిగా నియమించి పంపుతానని చెప్పి మోసేను పంపినట్టుగా ఇక్కడ మనం ఈ వచనంలో చూస్తున్నాం అనమాట. అధికారిగా తీర్పరిగాను అంటే 35వ వచనంలో, నిన్ను నియమించిన వాడేవాడని వారు నిరాకరించిన ఈ మోసేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగా నియమించి పంపాను. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏళ్ళు అరణ్యంలోను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలులతో చెప్పిన మోసే ఇతడే. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యంలోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యం తీసుకుని వాడు ఇతడే. మోసే దేవుని నుండి జీవవాక్యం అనగా ధర్మశాస్త్రము తీసుకొచ్చాడు అని స్టెఫెను చెప్తున్నాడు. ఇక్కడ మనం చదువుతున్న భాగం స్టెఫెను చెప్పిన భాగం అపొస్తలుల కార్యంలో 7వ అధ్యాయం 34వ వచనం నుండి మనం చదివింది. స్టెఫెను చెప్పిన భాగం ఇది. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యూదులతో చెప్తున్నాడు అన్నమాట. 38వ వచనంలో, సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యంలోని సంగమునందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యం తీసుకునే వాడు ఇతడే. ఇతనికి మన పితరులు లోబడనులక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగొరిన వారై మాకు ముందు నడుచున్నట్టు దేవతలను మాకు చేయము. ఐగుప్తు దేశం నుండి మనల్ని తోడుకొని వచ్చిన ఈ మోసే ఏమాయనో మాకు తెలియదని ఆహ్వానంతో అనేది.
ఇంకా మనం చూస్తూ ఉన్నాం. స్టెఫెన్ చెప్తూ ఉన్నాడు అలా యూదులతో ఎలా జరిగిన చరిత్ర అనేది చెప్తూ ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఇశ్రాయేలీలు మోసే దేవుని పర్వతం మీదకి వెళ్ళిపోయినప్పుడు 40 రోజులు ఉన్నాడు అక్కడ. 40 రోజులైనా వాళ్ళు చూస్తుండగా రాలేదు కనుక అప్పుడు వాళ్ళు అనుకున్నాడు మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం. ఇక ఆ మోసే ఏమైనా తెలియదు, మమ్మల్ని కానాను దేశం తీసుకుపోతానని చెప్పిన మోసే ఏమైందో తెలియదు కనుక నాకు ఒక దేవత మా ముందు నడవడానికి ఒక దేవతను చేయండి, చేస్తే ఆ దేవత మా ముందు పెట్టుకొని మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోతాం అన్నాడు. ఆ దినములో వారు ఒక దూడను చేసుకొని ఆ విగ్రహమునకు బలి అర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి అందు ఉల్లసించిరి. అయితే దేవుడు వీళ్ళ మీద చాలా కోపానికి వచ్చాడనమాట. ఎందుకంటే ఐగుప్తులు పెడుతున్న బాధ నుండి దేవుడు వారిని విడిపించడానికి ఆ దేశంలో అంటే ఐగుప్తు దేశంలో 10 తెగులను పంపాడు. ఆ తెగుళ్ళని ప్రస్తుతం ఇక్కడ ఉన్న యూదులు అంటే ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చిన యూదులందరూ అనుకుంటే ఇశ్రాయేలీయులు చూశారు. సముద్రం పాయలు చేసిన విషయము చూశారు. అటు తర్వాత బయటకు వచ్చినప్పుడు నీళ్ళు లేకపోతే మారా నీళ్లను మధురంగా చేసిన సమస్యను చూశారు. ఆహారం లేకపోతే దేవుడు ఆకాశం మన్నను పంపుతుంటే అన్ని దినం వారు మన్నను తింటుంది. అవన్నీ విషయం చూసి కూడా మోసే ఏమైనా మాకు తెలియదు, మా ముందు ఒక విగ్రహం చేయమన్నారు అనమాట. అయితే నిర్గమకాండంలో మనకి 20 అధ్యాయం ఉంటుంది. మీరు పైన ఆకాశం అందు కానీ కింద భూమి మీద నీళ్ళను ఏ రూపమైన విగ్రహం చేసుకోనకూడదని ఉన్నది. కానీ అది అప్పుడు వాళ్ళకు ఇంకా రాలేదు, ఏది 10 ఆజ్ఞలు రాలేదు. ఇంకా మోస పైకి వెళ్ళాడు తీసుకురానికే, కానీ అప్పటికే వీళ్ళు విగ్రహాన్ని చేసుకోవడానికి మనసులో ఉంది. విగ్రహం చేసుకోకూడదు, వీళ్ళకి ఆదేశాలు లేదు, ధర్మశాస్త్రం ఇది అది వాళ్ళకి లేదు. కానీ వాళ్ళు విగ్రహం చేసుకొని ముందుకు వెళ్ళిపోతామని చెప్తున్నారు అన్నమాట. అయితే ఇక్కడ ఉద్దేశం అది కాదు, విగ్రహం అనే ఉద్దేశం అని కాదు. కానీ మొదటి నుండి వాళ్ళు ఐగుప్తులో ఉండేవాళ్ళు కనుక ఐగుప్తు దేవుళ్ళను కూడా వాళ్ళు మొక్కుతున్నారు అన్నమాట. వాళ్ళు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే విగ్రహం చేసుకోవడం అనేది ఇక్కడ కోపం గురి కావడం కాదు. కానీ కిందికి వెళ్తే మన కింద వచనాల్లో చూడొచ్చు వాళ్ళ ఉద్దేశము వేరు అన్నమాట. దేవుడు ఈయనని ఎంత స్పష్టంగా దేవుడు తన గురించి తాను బయలుపరుచుకున్నా, నేనే దేవుడను మిగిలిన వారు కాదు అని దేవుడు తన గురించి తాను బయలుపరుచుకున్న వాళ్ళు విగ్రహం చేసుకుంటాం అన్నారు అని ఇక్కడ రాసి ఉంది. తమ చేతులు నిర్మించిన వాటి అందు ఉల్లసించిరని రాసిందన్నమాట. దేవుడేమో నేను ప్రాణం ఉన్నవాడను, విగ్రహాలు చేసుకోకూడదు అని అప్పటికి చెప్పి ఉండొచ్చు, అంతకుముందు కూడా చెప్పి ఉండొచ్చు. కానీ అది వ్రాతపూర్వకంగా రాలేదు. మోసే పైకి వెళ్ళినప్పుడు 10 ఆజ్ఞలను వ్రాతపూర్వకంగా దేవుడు ఇచ్చాడు. అప్పటి వరకు మామూలుగా చెప్పారు విగ్రహం మనం చేసుకోకూడదు, మనం ప్రాణం ఉన్న దేవుడిని సజీవుడైన దేవుడు మొత్తంగా విగ్రహాలు చేసుకోకూడదని. వారి మధ్యలో అది విషేదమై ఉన్నది. కానీ వాళ్ళు నివసించిన ఏదైతే దేశం అవుతుంది ఐగుప్తు దేశం, అక్కడ విగ్రహాలు మొక్కడం ఉండింది అన్నమాట. కనుక అదే పద్ధతిలో వీళ్ళు కూడా విగ్రహం చేసుకుంటాం, మా ముందు ఆయన నడుస్తాడు, ఆ విగ్రహం నడుస్తుంది అని వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు. అయితే ఇది దేవుని యొక్క ఉద్దేశం కాదు, విగ్రహం చేసుకున్నందుకు కోపం కాదు. కానీ కిందికి వెళ్తే చూద్దాం మనం. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టాను అని ఉందన్నమాట. ఇక్కడ వాళ్ళు విగ్రహం చేసుకున్నాను పైన వచనం రాసి ఉంది, కానీ విగ్రహం చేసుకున్నందుకు దేవుడు విడిచిపెట్టలేదంట. వాళ్ళు ఏమని రాసి ఉందంటే చేతులతో చేసిన దానికి తమ చేతులు నిర్మించిన వాటి అందు ఉల్లాసించిరి అని రాసి ఉందన్నమాట. తమ చేతులతో చేయబడిన దాని అందు ఉల్లాసించిరి. తమ చేతులతో చేయబడిన ఏంటి విగ్రహాలు. ఆ విగ్రహాలు అంటే ఎవరు అంటే ఆకాశ సైన్యం. ఆకాశ సైన్యమునకు విగ్రహాలు చేయబడ్డాయి. భూమి అంతటా ఆకాశ సైన్యమునకు విగ్రహాలు చేయబడ్డాయి అన్నమాట. అయితే వాళ్ళు ఒక విగ్రహం మొక్కుతున్నారంటే ఆకాశ సైన్యం మొక్కుతున్నట్లు లెక్క అనమాట. ఎవరైనా విగ్రహాన్ని మొక్కుతున్నారంటే ఆకాశ సైన్యం మొక్కుతున్నట్టు. దేవుని విగ్రహం చేసుకోకూడదు, బైబిల్ చెప్తుంది. మన దేవుడి యొక్క విగ్రహం చేసుకోకూడదు, యేసు విగ్రహం చేసుకోకూడదు, దాన్ని మొక్కకూడదు. ఒకవేళ విగ్రహం ఏదైనా చేసుకున్నామంటే అది ఆకాశ సైన్యంకి చెందుతుంది. ఆ పూజ ఆరాధన అంతా అది పాపం. అయితే ఈయన అంటున్నాడు ఇక్కడ స్టెఫెన్ చెప్తున్నాడు, అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఇలాగూ వ్రాయబడి ఉన్నది, ఇశ్రాయేలు ఇంటి వారలారా, మీరు అరణ్యములో 40 ఏండ్లు బలి పశువులను అర్పణములను నాకు అర్పించితిరా. మీరు పూజించుటకు చేసుకున్న ప్రతిమలైన మేలోకు గూడారమును రొంప యొక్క దేవత యొక్క నక్షత్రం మోసుకొని పోతిరి. ఇక్కడ చెప్తున్నాడు వాళ్ళు విగ్రహాలు మొక్కుతూ ఉన్నారు, దేవుడికి మొక్కుతున్నారు అన్నమాట. అయితే ఈయన దేవుడు అంటున్నాడు ఏమని, ఇందుకు ప్రమాణంగా ప్రవక్త గ్రంథమందు ఇలాగ వ్రాయబడి ఉన్నది, ఇశ్రాయేలు ఇంటి వారలారా, మీరు అరణ్యంలో 40 ఏండ్లు బలి పశువులను అర్పణం నాకు అర్పించలేదు. మీరు పూజించుటకు చేసుకొనిన ప్రతిమైన మేలోకు గుడారమును రొంపాయను దేవత యొక్క నక్షత్రం మోసుకొని పోతిరి. అందుకు దేవుడు వాళ్ళను వదిలిపెట్టడం రాసి ఉందన్నమాట. అయితే పేరుకు మాత్రమే దేవుడు మొక్కుతున్నారు వాళ్ళు, కానీ
దేవుణ్ణి మొక్కట్లేదు. కానీ వాళ్ళు విగ్రహాలు చేసుకుంటున్నారు. ఈయన విగ్రహం కూడా చేసుకొని వాటితో కలిపి పెట్టారు. అదే దేవుడికి కోపం వచ్చింది. అయితే విగ్రహం చేసుకొని పక్కకు పెట్టుకోవాలా కాదు, అసలు మొత్తం విగ్రహమే చేసుకోకూడదు. కానీ వాళ్ళ ఉద్దేశంలో ఉన్నది ఏంటంటే రొంప యొక్క దేవత, మెలెకు దేవత, రొంప యొక్క దేవత మరియు మొలెకు దేవత అనే దానితో సమానంగా చేశారన్నమాట యేసుప్రభువును. వాళ్ళు విగ్రహాలు చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, వేరే దేవుళ్ళ మొక్కేవాళ్ళు, కానీ ఈయన విగ్రహం చేసుకోకూడదు. అందుకు దేవుడు వారిని ఆకాశ శ్రేణి మొక్కటకు వదిలిపెట్టాడు. మనం కూడా ఇలా చేస్తే మనల్ని కూడా దేవుడు వదిలిపెడతాడు. ఇలా మనం చేయకూడదు. యేసుప్రభువు నమ్మే మనం ఇలా చేయకూడదు. అలా చేస్తే దేవుని కోపం వస్తుంది, మనం వదిలిపెడతాడు. అప్పుడు దేవుని యొక్క తీర్పు మనకి వస్తుంది. అలాంటి మనము చేయకుందాం గాక. దేవుడి కొద్దిగా దీవించును గాక. ఆమెన్.